శ్రీ గోపీనాథ వెంకట కవి పూర్వ కవి పరంపర అని కొత్తది మొదలుపెడుతున్నాం ఇవాళ. దాని సమర్పణ ఆయన ఎలా ఉంటారు గోపీనాథ వెంకట కవి గారు. శ్యామసుందర రాధికా మనోహర కృష్ణ పరమేశ దేవ కృపా సముద్ర నిజ కర్మమయ పాస నిగళబద్ధుండనై క్షమలోన బిక్కు జన్మములను కడలేని సంసార జడధిలోన మునింగి ఏమియు దోచక ఇంతకాలమునకు భవత్పాద పాద వనజంబులర్చించి పొందుగా శరణంబు నొందినాడ నన్ను కడతేర్చి ప్రభుము అనాథనాథ భక్తి మంత్ర క్రియా వస్తుహీన మైన సత్కర్మ మెయ్యది దాని మోదమలర పరిపూర్ణమగు జేయు అంబుజాక్షి అని మోక్షప్రదాయకుడైన శ్రీకృష్ణుని కలలో కాంచి తరించి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ అని ధర్మ ప్రబోధమైన శ్రీమద్ రామాయణం శ్రీకృష్ణాంకితం అనర్చటమే కాక కీర్తి భోగ సంపదలు కేవల మోక్షముసయే రాముని భర్తను చేసి శ్రీకృష్ణ జన్మఖండాన్ని కార్తీక కౌముది రుచిర్ కావ్యముగా రచించి తరించిన పుణ్యుడవు నీవు. శ్రీకైవల్య రమాధినాథుడకు శ్రీకృష్ణ పరమాత్మచే ఉపదేశింపబడిన సర్వోపనిషదర్థ ప్రతిపాదకంపై మోక్షయోగమైన శ్రీమద్భగవద్గీతా శాస్త్రాన్ని తెలుగు పద్యకావ్యంగా చేసిన అధ్యాత్మ విద్యా విచ్చేష్టుడవు నీవు. పాదృక్నో భూయాన్నచితకేత ప్రస్థ ఓ నచికేత నీ వంటి మొరకడు ఉండకుండుగాక అని గురువు చేత ప్రశంస పొందిన జ్ఞాన సంపన్నుడవు. కొళ్ళపూడి కోదండ రామాలయానికి లక్ష్మీపుర సమీపపు రామాలయానికి 20 ఎకరాల భూమి ఇచ్చిన పుణ్యుడవు. లక్ష్మీపురానికి ప్రాణమైన చెరువులు ధరించిన పుణ్యుడు. నన్నజ తిక్కన పోతన అక్షర లక్షణాలు ప్రకాశింపచేసిన అక్షరుడవులు. దేవా పితృ ఋషి రుణాలలో పుట్టిన నేను పితృబీజ ప్రయోజకుడుగా ఈ చిన్ని పుస్తకాన్ని సమర్పించుకోవటం కంటే ఏం చెయ్యగలను అని గోపీనాథ శ్రీనివాసమూర్తి గారు సవినయంగా చెప్పారు. ఆయన మనుమని మనమడు అంటే ముని మనవడు. ఎవరు? గోపీనాథ వెంకట కవి గారి ముని మనవడు. మనవడు అంటే ముని మనవడు. మనవడు అంటే ఇని మనవడు. ప్రచురణకర్త వసుంధరాదేవి గోపీనాథ వెంకట కవి సాహితీ ట్రస్ట్ నికేతన ధర్మనిధి 8-2-351 ఫ్లాట్ నంబర్ 4-5 త్రివేణి సంఘం అపార్ట్మెంట్ ఆంధ్రజ్యోతి ఎదురుగా బంజారా హిల్స్ రోడ్ నంబర్ 3 హైదరాబాద్ 34. అది వాళ్ళ ప్రచురణ సంస్థ అడ్రస్. నివేదన చెప్తున్నారు శ్రీనివాసమూర్తి గారు. మా నాన్నగారు పోయే సమయానికి మేం పసిపిల్లలం కావటం, ఆస్తి నాస్తి కావటం, మేము మా మేనమామలపైన ధర్మసత్రాలపైన వారాలపైన ఆధారపడి ఉండాల్సి వచ్చి 12 ఏళ్ల అమ్మాయి 10 నెలల అమ్మాయి మధ్య 3 మగబిడ్డలతో తల్లి పోషణకై ఎంత కష్టపడిందో చూసేవాళ్ళకి దైవానికి తెలుసు. మా పరిస్థితులలో మా పితామహులు గోపీనాథ వెంకయ్య శాస్త్రి వెంకట కవిని
గురించి వాంగ్మయంలో వారికి గల స్థానం గురించి మాకేం తెలియదు. వెంకయ్య శాస్త్రి గారిని చూసిన మా నాయనమ్మ రంగమ్మవ్వ వారి గురించి, వారు పొందిన గౌరవాల గురించి తెగ చెప్పుతూ మేము పెడచెవిని పెట్టి వినలే. సరికదా మన వాళ్ళెప్పుడూ మన పూర్వులను పొగుడుతూనే ఉంటారు, అది లోక సహజం అనుకునేవాడు. మా ఇంట్లో వారు వ్రాసిన పుస్తకాలు కనీసం గోపీనాథ రామాయణం కూడా ఉండేది భగవత్ కృప వల్ల కాలం ఎలాగో అలా గడిచి అందరం ఉద్యోగాలలో చేరాం. నేను ప్రభుత్వ కార్యం మీద 1968లో కడపకు వెళ్ళి అక్కడ సాయంత్రం కాలయాపనకు గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చూస్తుంటే నా అదృష్టవశంలో గోపీనాథ వెంకట కవి అని ఒక పుస్తకం చూసి అందులో ఏముందని చూస్తే ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అందులో ఉన్నట్టుగా చదివి నిశ్చేష్టుడై ఇతడు ఆధునికుడగుట, ఇతని విలువ చూచుటకు మనము శక్తులమేము అది యథామూల వాల్మీకి రామాయణం ఆంధ్రీకృత యథామూలములన్నిటిలో ఉత్తమోత్తమైంది అయ్యై పుస్తకాల నొకోచాట ఒకప్పుడే చదివిన జడల పాఠకులకు తప్పక విషదమగు. సంస్కృత పంచకావ్యాలలో ఒకటి అయిన మాఘం ఇతడు తిరిగించిన తెరంగులను శ్రీనాథుడు తలయూచాల్సిందే. శైలి విద్వత్ సంస్థవనీయ కవితా వేషం మెరుస్తూ ఉంటుంది. సలలిత పద ప్రయోగ నైపుణ్యాన్ని చూపుతూ చదువ ఇంపుడు పుట్టిస్తోంది. పై విషయాలు చదివిన తర్వాత అందులోని ప్రఖ్యాత కవులైన శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని కలిసి వారి వల్ల మా ప్రపితామహులు వారికి ప్రత్యేకాభిమానం గల కవులలో ఒకరని తెలుసుకొని వారు అంతకు పూర్వం రాసి అచ్చయిన మాఘుడు గోపీనాథం వెంకట కవి అనే వ్యాసాన్ని ఇవ్వగా తీసుకున్నారు. అందులో ముగింపు వాక్యాలు ఇందాక చెప్పి ఇప్పుడు చెప్తున్నా. గోపీనాథుడు చాలా ప్రసిద్ధులైన విద్వత్ కవులు. శాస్త్ర పాండిత్యంతో పక్వమైంది వారి సాహిత్యం. ప్రాచీన మహాకవుల కోవకు చెందిన వారిలో చివరి వారు వీరు. అప్పటి నుండి మా ప్రపితామహుల గురించి ఎవరెవరేమి వ్రాసారో గ్రహించటానికి ప్రారంభించి తెలుగు భాషా సమితి వారు ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం తెలుగు సంస్కృతిలో శ్రీ నెడుదవోలు వెంకట్రావు గారు వెంకట కవి కడపటి కృతికి రాధికా పరిణయమని అది ముద్రితమని చదివి వారికి నన్ను పరిచయం చేసుకుంటూ వారి కృతులు వారి వారసులైన మా వద్ద లేవని అవి లభించే చిరునామా తెలపమని కోరుతూ ఉత్తరం రాస్తే వారిలా జవాబిచ్చారు. ఐ యామ్ ఓవర్జాయ్డ్ టు లెర్న్ దట్ యు ఆర్ ది డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ శ్రీ లేట్ గోపీనాథ వెంకట కవి గారు, ద గ్రేటెస్ట్ పోయట్ ఆఫ్ ది 19th century. As a matter of fact, I am the first person to bring to the notice to the public his great and everlasting contribution to Telugu literature. As for his works, Radhika Parinayam, partly printed in Ratnakaram, a journal in Masulipatam in 1894. This journal is not available. I take opportunity of writing to you to know something about the family Sri Venkata Kaviga. Are there any elder persons in your family now who can give some information about your family? I will most willingly do what all I can in bringing to light the greatness of Sri Venkata Kaviga. వెంకట కవీంద్రుల రచనల నుండి పాఠ్య గ్రంథాలు నిర్ణయించబడకుండటానికి కవిని గురించి లోకం మరిచిపోవటం కారణంగా ఊహించి మద్రాస్ వెంకటేశ్వర ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షులకు ఉత్తరపూర్వకంగా
ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షుడిని ప్రత్యక్షంగా అభ్యర్థించి శ్రీ నిడదవోలు వెంకట్రావు గారి విమర్శనా దృష్టితో వెంకట కవిపై వ్యాసాలు వ్రాసిన ప్రచారానికి తోడ్పడగలరని అభ్యర్థించారు. నిడదవోలు వారు ఇలా రాశారు: యాజ్ ఫర్ ఏ క్రిటికల్ స్టడీ ఆఫ్ ది వర్క్స్ ఆఫ్ శ్రీ వెంకట కవి గారు, I am equally happy to note that you have anticipated my intention of writing the same. As a matter of fact, wanted to write about this and also critical biology of Sri Venkata Kavi Garu to you even before that. Since it was my first letter to you, I did not mention it. It was with the intention of writing a biography and official study of his works. I wrote to you for details. I am writing to the persons whom you have mentioned. Can I get any information regarding the date of birth, at least the year and date of his death? This is the time when a critical and exhaustive study of his work should be made, and his place in the history of modern literature has to be evaluated. In the opinion of competent critics, Sri Venkata Kavi Garu is the last of the great galaxy of poets commencing from Nannaya in Telugu literature. It is if a biography with a critical study of his works is first brought out, then it will be a long way in popularizing the works of Venkata Kavi Garu, which is our cherished desire. The biography and the studies should not be a big volume. It will be about 300 pages and on the lines of Indian Men of Letters series. I have already published a biography of that type of Potana. It is published by National Book Trust of India. ఆయన ఉత్తరాన్ని చూసిన తరువాత నేను వెంకయ్య శాస్త్రి గారి జీవిత విషయాలను సేకరించటానికి వారి నివాస స్థానమైన లక్ష్మీపురానికి వెళ్ళి మా చిరతాత గారి భార్య గోపీనాథ సుబ్బమ్మ గారి ద్వారా కొన్ని విషయాలు సేకరించి తన భర్త కవి మనవడు పేరు వెంకటశాస్త్రి జననానికి 6 నెలల పూర్వం గోపీనాథ వెంకయ్య శాస్త్రి వెంకటగిరికి సకుటుంబంగా వెళ్ళి ఆకస్మికంగా మరణం పొందారని విని వెంకటగిరి వెళ్ళి మా చిరతాత జనన తేదీ హైస్కూల్ వారి ద్వారా 15/12/1892 అని తెలుసుకొని జనన మరణ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతులు తిరగవేయగా 8/6/1892 వెంకటశాస్త్రి మరణించినట్లు తెలిసింది. వెంకటగిరి యందు రాజుగారు అనుమతితో వెంకట కవీంద్రుల గ్రంథాలను సేకరించారు. ముద్రణకు సహకరించు శిశుపాలవధ వ్రాతపతి ప్రతి ఇచ్చినటువంటి వెంకటగిరి ప్రస్తుత రాజులకు నా కృతజ్ఞతను ఇందు మూలంగా చెబుతారు. దివాకర్ల వెంకటావధాని గారు నా ఉత్తరం చూసి పాఠ్య భాగాలుగా నిర్ణయించటమే కాక వెంకటగిరి సంస్థానం సాహిత్య సేవ అనే అంశంపై పరిశోధన చేస్తున్న కాళిదాసు పురుషోత్తమనే విద్యార్థిని పంపి లోకానికి తెలియని ఎన్నో విషయాలు ప్రకటింపచేయటానికి ఎంతో సహాయం చేశారు. డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు వెంకటగిరి సంస్థాన గ్రంథాలను పరిశోధించి అందులో ఉన్న అముద్రిత గ్రంథాలు వెలుగులోనికి తేవటానికి వారి సాహిత్య సేవ ప్రస్తుతింపతగి మారుతి శతకం, తిరునాళ్ల దండకం, వెలుగోటి వారి వంశావళి కొన్ని పద్యాలు, కొన్ని తారాబడి పద్యాలు, వెంకట కవీంద్రులచే రచింపబడిన మరికొన్ని లఘు రచనలు వెలుగులోకి తెచ్చినందుకు వెంకట కవీంద్రుల వంశీయులుగా మా కృతజ్ఞత
వారికి ఎందు మూలంగా తెలియచేస్తారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి శ్రీ ఎస్ రామకృష్ణ శాస్త్రి గారు ఇలా వ్రాశారు. మీ ముత్తాత గోపీనాథ వెంకట కవి గారు ప్రఖ్యాత కవులను అనటం సర్వవిదితమైన విషయం. వారి గ్రంథాల నుండి కొన్ని భాగాలు మాత్రం యూనివర్సిటీ పరీక్షల పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించడానికి ఎవ్వరూ కాదనరు. కానీ అచ్చుపడిన గ్రంథాలేవో ఎక్కడ దొరుకుతాయో తెలియదెవరు. వారి రామాయణం మాత్రం పూర్వం వారిళ్ళ వారి వద్ద కేటలాగులో నాకు కనపడి, ఇప్పుడు అది కూడా కనపడు. కనుక వారి గ్రంథాలు కాపీ ఒక్కటైన పంపగలిగితే మీటింగ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఏదో ఒక గ్రంథంలోని కొంత భాగం పాఠ్య గ్రంథంగా ఒక్క మారైనా నిర్ణయింపగలం. ఇది నా చేతనైన. కవి సమ్రాట్ ప్రపూర్ణ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని ప్రచారానికై అర్థిష్టగా వారిలా రాశారు. మీ తాతగారు రచించిన గోపీనాథ రామాయణం ప్రసిద్ధ గ్రంథమే. రామాయణ కర్తలలో మీ తాతగారి పేరు తక్కువది కాదు. గ్రంథం అచ్చువేయించి ప్రచారంలో ఉంచాల్సిన బాధ్యత మాత్రం తత్సంబంధీకులకు ఉంది. అవి ఎన్ని గ్రంథాలు వ్రాసిన ఏదో ఒకటే ప్రసిద్ధిలో, ఒక కవి ఎన్ని గ్రంథాలు రాసినా ఏదో ఒకటే ప్రసిద్ధిలోకి వస్తాయి. దాంతోనే వారి పేరు నిలుస్తుంది. వారి గ్రంథాలన్నీ అచ్చువేయించి మార్కెట్లో పెడితే ప్రచారం ఎక్కువగా ఉంటుంది. ఇదే రహస్యం. లేదు, మీరు నన్ను వారి గ్రంథాలకు ఏ విధంగా ఉపయోగించమంటారో వ్రాస్తే అది నాకు సాధ్యమైతే చేస్తాను. పై పండితాభిప్రాయం ఒకవైపు, వెంకయ్య శాస్త్రి గారి వినయత భక్తి ఒకవైపు మిళితమై నాకు వారిపై గల భక్తిభావాలు వారి పుస్తకాలు ప్రచారంలో లేనందున అందుకు ప్రయత్నంగా చేయగలి. అంతేకాక కవి వ్రాసిన నీకే సేవ చేసితి నీరజలోచన చేకొని నన్ను బ్రోవర అనే లక్ష్మీపుర భజనలోని భక్తిపూర్వకమైన కీర్తన గుర్తున్నదని మా అమ్మమ్మ గాడేపల్లి సుబ్బమ్మ పాడి. అందులోని భావం వారిపై భక్తిని ఇనుమడింపచేసి. విశాఖపట్నం జిల్లా కణితి గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు పండితులు కొక్కిరిగడ్డ శ్రీరామమూర్తి గారు శిశుపాల వధను అనువదించడం చాలా కష్టమని, అది తిరిగి ముద్రింపబడి పండితుల హస్తమైన కవి పండిత లోకానికి మంచి కీర్తి సంపాదించగలదని చెప్పి నాకు సాహిత్య ప్రవేశం కలుగచేసినందుకు వారికి నా కృతజ్ఞత. కొంతకాలానికి దివాకర్ల వెంకటావధాని గారిని కలుసుకుంటే మిత్రులు, సాహిత్య ప్రియులు సహాయం అభ్యర్థించి పుస్తకం యొక్క విలువగా ఒక్కొక్కరి నుండి 10 రూపాయల ముందుగా వసూలు చేసి ఆ ధనం ద్వారా ముద్రించి పుస్తకాన్ని వారికి పంపవచ్చు అని చక్కని సలహా చేయటమే కాక ప్రతి సంవత్సరం కూడా ప్రోత్సహించి తద్వారా శిశుపాల వధను ప్రకటింపగలిగారు. నేను వసూలు చేసే సందర్భంలో శ్రీ ఇంద్రగంటి హనుమశాస్త్రి గారిని కలుసుకోగా వారు ఈ పుస్తకానికి అనువదించడం చాలా కష్టమని, అందువల్ల అభ్యంతరం లేకపోతే పుస్తకం ఇస్తే చదివి తపాలా ద్వారా పంపగలనని తెలిపి వారు తమ అభిప్రాయాలను శ్రీ గోగిరాల రాధాకృష్ణమూర్తి గారితో కలిసి 5 పర్యాయాలు గోపీనాథ రామాయణం చదివాం. ఆ భాగ్యం మరువరానిది. అనంత జ్ఞాన సంపన్నులైన వారు నాకు గోపీనాథ రామాయణంలో ఎన్నో సౌందర్యాలు తెలిపారు. వారి మధ్యనే మరణించడం తీరనిలో. ఇక మనమే వ్రాయుట తప్ప శరణ్యం లేదని వెంకట కవిపై గల భక్తి శ్రద్ధలతో నేనే ఈ రచనకు ఉపయోగించాను. నేను గోపీనాథ వెంకట కవి జీవితం రచనా సౌందర్యాలు రాయతలవి కలం పట్టగా మధ్య మధ్య అనేక ఆలోచన పరంపరలు వచ్చి ఈ రచనకు దారి తీసినవి. వెంకట కవి జీవితం, ఆయన రచనలు త్వరగా వ్రాసి ముద్రింపగలరు.
కాలమే ఆ శక్తిని ఇవ్వగలదని ఆశిస్తాను. వ్యాస భారతంలోని వనపర్వ శ్లోకాల తాత్పర్యాలను దిద్ది సరిపాఠాలను తెలిపిన డాక్టర్ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి నా కృతజ్ఞత. నేను నిడదవోలు కార్యభారం చేయుట పోవుటూ దారిలో తణుకు వెళ్ళి అడగగానే ఆలస్యం చెయ్యక క్షణకాలలో పీఠిక వ్రాసి ఇచ్చిన డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారికి సర్వదా కృతజ్ఞత. వారు ఆంధ్ర మాఘ కావ్యాలను గురించి పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే పిహెచ్డి పట్టా పొందారు. నా ప్రతిని చూసి అనేక సూచనలు ఇచ్చిన డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం ఆంధ్రశాఖ అధ్యక్షులు హైదరాబాద్ విశ్వవిద్యాలయం గారికి నా సహస్ర వందనాలు. వారు కవి జీవితంపై తమ ఆధ్వర్యంలో పరిశోధింపచేయటం ఎంతో ముదావహం. అప్పుడప్పుడు మంచి సలహాలిచ్చి గ్రంథరచనకు తోడ్పడిన ఉత్పల సత్యనారాయణాచార్య, డాక్టర్ ఓగేటి అచ్యుతరామ శాస్త్రి, శ్రీ ఉన్నవ రామ్మోహన్ రావు, శ్రీ పుట్రేవు రాఘవేంద్రరావు గారు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గోపీనాథ శ్రీనివాస మూర్తి. రాజనందన శరీర ప్రవర్తనమిది ఎంతలో కలుగునానంతలో గుణదోషములెరింగి కుచ్చిత కర్మంబు వర్జించి దేహి కేవలత ధర్మమాచరింపగబోడు నంగనాపుత్ర గేహా రామవిత్తాదులతని వెంట పోవు నా పేత చేసిన పుణ్యపాపంబు తప్పక తన వెంట తగిలివచ్చు. ఎరుక గల మహాత్ముని యద్ధము గ్రహించి పోవరాని త్రోవ పోవని మనసు నాగిపట్టి మహిత ధర్మమునందే సంచరింతురెప్పుడు సత్యమెంత అని గోపీనాథ రామాయణం అయోధ్యకాండ 2009. పీఠిక. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి అంటే ఈ చందూరి శాస్త్రి గారి కుమార్తె కొడుకు. సంస్కృతంలో శతావధానం చేసిన ఎంఏ పిహెచ్డి వ్యాకరణ విద్యా ప్రవీణ, సాహిత్య విద్యా ప్రవీణ, భాషా అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అధాస్మై రోచతే వశ్యం విధే తధేయం పరివర్తితే అని అలంకారిక దర్శన ప్రణీతల అభిభాష. ఈ లౌకిక సంసారమంతా బ్రహ్మ సృష్టి, అతడు సృష్టికర్త. కానీ అతనికి స్వాతంత్రం ఏం లేదు. జీవుల ప్రారంభ కర్మానుసారంగానే ఆయన వ్యవహరింపాలి. ఇలాంటిదే ఇంతకింతటికి కావ్య సంసారం కూడా ఉంది. ఈ అనంత కావ్య ప్రపంచం స్థూల రూపంలో అక్షర నిబద్ధమై అనేక భాషా స్వరూపాలతో వివిధ ప్రక్రియలతో లోకమంతా వ్యాపించి ఉంది. సూక్ష్మ రూపంలో భావుక హృదయ అవకాశాలమంతా నిండి ఆకాశావకాశామంతా నిండి మనోనేత్ర పరిదృశ్యమానమై అనంతాకాశంలాగా గోచరిస్తుంది. కారణ రూపంలో ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసాత్మకమై త్రిగుణాత్మకమైన బ్రహ్మంలాగా నాదాంతానంద సంతోష ప్రకాశమై భాష. ఈ కావ్య ప్రపంచంలో ప్రతి కవి ఒక సృష్టికర్తే అవుతున్నాడు, ఒక చతురానుడై భాషిస్తున్నాడు, ఒక విధాతగా అలరాడుతున్నాడు. అతనికి బ్రహ్మకున్న పరాధీనత లేదు, తనకున్న స్వేచ్ఛ తనది, తన ఊహాపోహలు తనవి, తన ఆలోచన తనది, తన చిత్తం వచ్చిన రీతిలో తానీ ప్రపంచాన్ని దర్శించగలడు. కర్తృమకర్తుమన్యధావ కర్తుంచ సామర్థ్యం కలవు. అలాంటి కవులెందరో పూర్వకాలం నుండి ఇవాల్టి వరకు నిరంతరంగా సాహితీ సృష్టికి బద్ధ కంకణులై పేరెన్నికగన్న వారిలో కొందరు కవులు మళ్ళా జన్మించి పూర్వవాసన సంస్కార భావ బల ప్రభావంతో ఆయా పోకడలతో గ్రంథరచన చేస్తున్నారు అనే ఒక అభిప్రాయంగా అందులోకంలో వినిపిస్తారు. అయితే పునర్జన్మ విషయంలో యథార్థం భగవంతుడికి ఎరుక గాని ఆయా ఉపపత్తులు దేశమాత్రంగా అదుపుతూనే ఉన్నాయి. ఆయా నిబంధనలు ఆయా పోలికలు వినవస్తాం. అలాంటిదే మరొక అభిప్రాయం.
బలవత్తారాలైన ఆధారాలతో రూపుదిద్దుకుని భారతీయులకు ప్రధానమైంది ధర్మం, అది వేదైక ప్రతిపాద్య. తదను స్మారకాలు శాస్త్రాలు, తదుపబ్రహ్మాలు పురాణాలు, తత్సమాహార రూపాలు ఇతిహాస. ఇవి ప్రధానంగా భారతదేశంలో ప్రాచుర్యం పొందినవి మూడు: భారత, భాగవత, రామ. వీటిలో ఒకదానికి భారతానికి పంచమ వేదం అని పేరు. ఇది ఉపలక్షణంగా ఎంచిన తక్కినవి రెండూ కూడా వేదాలే అవుతాయి. వేద వేద్య పరే పుంసి జాతా దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మ అనే రామాయణ విషయంలో ప్రమాణం. అలాగే భాగవతానికి కూడా తత్తుల్య ప్రశస్తి తక్కువేం లేదు. కనుక వీటి పౌరుషేయాలైన వేదాలనటంలో సందేహించాల్సిన పని లేదు. వీరిలో ఒకదాన్ని వాల్మీకి, ఇతరాలు వ్యాసుడు నిబంధించి సంస్కృత భాషలో ఉన్న ఈ ఇతిహాస త్రయాన్ని నేటి వరకు ఎందరో కవులు వారి అవకాశం మేరకు యథాశక్తి ఆంధ్ర భాషలోకి అనువదించి, ఈ మూడిని పూర్తిగా అనువదించిన కవి మాత్రం ఎవ్వరూ లేరు. అయితే ఒక కవి ఈ ఇతిహాసాలు మూడింటిని అనువదించడానికి జీవలక్షణంగా భాషించినవాడు ఎవడైనా అంతటి అక్షర తపస్సంపన్నుడు దైవానుగ్రహంలో 3 జన్మలలో మహాకార్యం సాధించబుండి వచ్చున అనేది సామాన్యమైన ఊహ హక్క. దీనికి చారిత్రకాలైన ఆధారాలు, మృగ్యాలైన నిబంధనలు, సంవాద ప్రధానాలైన ఆధారాలు కొన్ని కనబడతాయి. ఈ ఊహతో చూస్తే భారత బహుపర్వాంధ్రీకర్త అయిన తిక్కన సోమయాజి పోతనయ్యి భాగవతమునాథ ఆంధ్రీకరించి వెంకట కవి అయి రామాయణాంధ్రీకర్త అయ్యనా అని ఒక విలక్షణమైన మరియు అంతకన్నా సుందరమైన మరియు అంతకన్నా తత్వనిబంధ జీవలక్షణాలకు పునాదిపై ఉద్భవించిన ఆలోచన కాకపోతే, అలాంటి ఆలోచన శ్రీయుతుడు మిత్రుడు గోపీనాథ వెంకట కవి గారి మనుమలైన శ్రీ శ్రీనివాసమూర్తికి వచ్చారు. వారికి వచ్చినందుకు క్రియాలోచనను విత్తి ఆలోచన వచ్చినందుకు వారిని అభినందించక తప్పు. మొదల గళామత్తుండై పదపటి యద్ధమై ఎదప పరిపూర్ణుడై విధుడొప్పెనంత శోభాపదుడైన వృద్ధి నందు జగతి క్రమమని జగతి దైవంబు ప్రతికూలమగుతుండ సౌధములెన్నియున్నను సఫలమగుని కడు సహస్రముగా కల సహస్రమునున్న పతన కాలమందు సూత్రగొణ నాగిని హేళి నొక్కడే పవడు రచి రుచి చేది ప్రబలదయ్యి అతి గ్రహణమతి తమో వ్యాప్తమిగ పొంది మిగుల ప్రకాశించే పొడమిలోన అల్పులధికులు గారి నీచ ఆశ్రయం. శిశుపాల వదలు 2లో 211లో 192 206 పద్యాల మధ్య సూచి. వెంకటగిరి రాజులకు వెంకటగిరిపై గౌరవం సూచిక ఇప్పుడు చెప్తున్నారు. శ్రీ రాధికా పరిణయం రత్నాకర పత్రికను శ్రీ రాధా కుచ కుంభగంధర రసకాశ్మీరాంకితోరస్థలుండై రాజీవ భవాచ్యుతులు తానయ్యుంట వాణీ శివ శ్రీ రామామణుల ధరించెననగా ఎల్వందు కృష్ణుండు శోభార్యం తెలిగాని వంశభువుల గోపాల ప్రభున్ బ్రోవుతలు ఆతత సీమాన సమాన భాసులకు దైత్యారాధిపక్షంబున దత నీరాభ్రము చంకటన్ వెరయ ఉచ్చ చంచలా వైఖరి శతమన్యూపలహారమజ్జగత చంచత్పద్మరాగాకృతి అతు చతురత్వమున ఒప్పు భార్గవికృతి స్వామిన్ కృపన్ పురోగు భగవానీకును నాకు రూపమును నామంబొక్కటైయుండు అట్లగుటన్ భేదము కింత లేదును నర్ధాంగీకృతం చేసి తం చుగి నల్గన్ నగవి
అటుతను గిరిజాయోషామణి నేడు నీలగడుండీకృతి నాథు బ్రోతు కలకాలంబన్ కృపా దృష్టి అరుదుగనాదు మేన మణిహారములున్నవి నీయురంబునందరయగ అంటరాణి మణిహారములే అని కౌలి నవ్వ నా జ్వరమన రత్నహారమిదయున్నది తూడుమటం తచ్చరస్ఫుర దురహారత్నముల దూపు శివుండు కృతీంద్రు గురు రహిమీరన్ దివిషన్నదీయుత నభూరత్నాత్మయా వైకన్ మహనీయామలముక్తికాన్విత లసన్ మాహేంద్ర నీనాకులన్ విహికాంశు సర రుచిన్ వెలుగుపతిన్ సోమేనందగుంజేసి జంభహరాస్మ జ్యుతినొప్పు శైలజ కృతి స్వామిన్ కృపన్ బ్రోవుత సనక సనందనాది ముని సత్తములొప్పు గొల్వ వక్త చింతనరగ ధనర రసనాగ్రమున దప్పక నిల్పి చతుర్ముఖములను పలిపడి 4 వేదముల భావము వారికి తెలుపు పంకజాసనుడు కృతీంద్రుని కృతి నృపతి సత్తముని సతతంబు బ్రోవుతన్ జనతానందిత తారవృత్తగతులను సంగీత సాహిత్యము స్తనయుగ్మంబై రాగముల్ కళలు విద్యాప్రౌఢి దీపింప సార నితాంత సుధికర్ణ రూపకరణన్ వాగ్గిల్లు వాగ్దేవి మన్నన నెల్లప్పుడు నాదు నాలుకపై నాట్యంబు గావించుట తను సేవించు జనాడి విఘ్నములు సంతాపంబులను పొందగా తనకెవ్వాడు విభుండు లేక జగతిన్ తానంతకున్ మూలమై తను తా స్పర్ధముగా వినాయకుడు నా విఖ్యాతి గాదించి అయ్య నిమేషార్చిత పాదు దంతివదను ప్రార్థింతు అర్ధాప్తికై ఇతడెవ్వడాది కవి కులీంద్రుడెవ్వాడు పురాణేతిహాస నిర్మాణ చతురుడెవ్వాడు అధిక లక్షణ కావ్య నాటకాలంకార రచనా విలాస విధుడు సకల భాషా శబ్ద శాసనుండెవ్వాడు పరిశిష్ట భారత కరుడెవ్వడు రామాయణాది గ్రంథంబులెవ్వారు జనహితంబు చేసి వెలుతుగాని శక్తి వల్మీక సంభవ వ్యాస కాళిదాస భవభూతి ముఖ సంస్కృత ప్రబంధ కవుల మనయభట్ట దిక్కనా హుళక్తి భాస్కరాదుల మదిలోన ప్రస్తుతింతు సముదిత వృత్తి నింప గుణసాల కిశాలము మాని నింప పక్రం దినుమార్చి నీగయు గతమ్మును మాని వ్రణమ్ము చేరు చందమున రహిన్ మహాకవి కృతంబగు సత్కృతి ఎందు తప్పులే వెదకు రొప్పులున్న గణింపరు దుష్కవులీశ్వన్మహిన్ చతురత్వంబున జారు చిత్ర కవితా సామ్రాజ్య సింహాసన స్థితుడయ్యున్న కవీంద్రుగాంచి కుకబులు సిగ్గేది నిందింప తత్కృతికిన్ తత్కవి ఏమి ఎగ్గు విరద శ్రేష్టంబు పైనున్న భూపతికి కనుకొని క్రింద కుక్కలు అదలింపన్ పూసినట్లే కదా తుమ్మెద పువ్వులే వెతకు తిమ్మరి కోలంబు పెటగుదిబ్బలే వెతకును సమ్మతి నొప్పులే వెతుకును ముదమ్మున సత్కవివు కుకవి తప్పులే వెతకు అలయంత తలచి వచ్చిన ఘనపదముల గూర్చి చెప్పు కవి పద్యం నూతన ముక్తాఫలము చేయి వనగూర్చిన సరసము మార్చి నొప్పుతునుండదు సరస శబ్దార్థ సంగతులు ఎరుగలే పూర్వ కవుల శబ్దార్థములు ముచ్చిరించి పూర్తు సమయం బెరుంగని కుకవి విద్య ముండు భువి గాజు పూసల గంధకరి అని ఈ విధముగా అభిష్ట దేవతా ప్రార్థనమును సత్కవి బహూకరణంబుంగగు కవి నిరాకరణంబును గావి శరీష ప్రసూనంబుంగల పేసరత్వనం సౌగంధిక పుష్పంబులం గల సౌరభ్యము పారిజాత జాతరతాంతంబుల గల మాధుర్యంబులం గల మనోహర శబ్దార్థములను గూర్చి సంస్కృతాంధ్ర కవులిత నిత్యవచ్చును లేక సచ్చరిత్రం ఒక్కటి అక్కజంబుగా రచయంపతరచి ఉన్న సమయంబున వేట్కతో నిత్యంబు విధులు సేవింప ప్రబల భోగేశ్వర్య పటిమగల్ ప్రజల ధర్మాధర్మ పరిపాలనమునందు దతబుద్ధి సమవర్తి తనగలి నిరుపమ వాహినీశ్వర దివ్యమారుడై సముదగ్గర భూరి తేజంబుగల్ అసమాన పుణ్య జనానందకారి చతురత త్యాగశీలత కలి లోకపాలాంశ భౌడు భూలోకనాథుడగుట
తల్లక్షణములన్నీ అతని ఎందే వెలుగుతుండగా చెలికాని కులపయోధి రాజు వెంకట గోపాలరాయుడల గోరాజు రవరాజ రోరాజులను మీరు గోరాజులను మీరు ప్రతి సృష్టి వైభవ ప్రాభవం మదనాగములగేరు క్షతి క్షితి ధూర్వహణ రూప ధృతులుగతు కమలాప్తులను మించి చక్ర పాలన కళైశ్వర్య రుచులు సమరాజ ససురాజు వసురాజులను బోడు ప్రబల ప్రతాప సౌభాగ్య పటి అనుతు జనులెల్ల వినుతు సేయగదనరి చండదోర్దండ మండిత మండలాగ్ర ఖండితోద్దండ విమత వేదండ కాండ శీర్ష మండలుడు ఆ రాజసింహుడు ఇలా చెప్పిన శ్రీహరి చరితము చెప్పవలి గుండుగాథ చెప్పిన నోడ దుప్పరుడుగా రాలినట్లు గొప్పగు అమృతంబు సోన గురియుని చెపుడి సకల శృంగార చేష్టా విశేషములు లీలాగతులకును మూలమతడు కమనీయ రూపరేఖా విభ్రమాత్యంత లావణ్యములకు మూలంబు అతడి వర కవీశ్వరులకు వర్ణనీయంబులైన బహుగుణములకు ఆటపట్టతండి అనవరతంబు ధ్యానాసక్తులకు యోగి తతులకు నిర్వాణ దాత అతడి నిఖిల నిగమాంత సీమనీ వసంత చారు సీమంత భూషిత తరుణుడతడే అతి శ్రీకృష్ణ రాధికాభ్యాక్షి భవ్య పరిణయము చెప్పుట కంటే సౌభాగ్యమెద్ది రచయించిది మన్ను రామాయణాది మహాకావ్యమంధర కావ్యముగా సరసోక్తులుగా కృష్ణ జన్మ ఖండంబులు సంతరించిది సాధు సమ్మతము పరిధికెక్కిన శిశుపాలవధాఖ్య మహాకావ్యమాంధ్ర కావ్యంబు చేసి చలగి రాధామాధవుల విభాగంబు శృంగార ప్రబంధంబు చారుపడి వెలయ సకల వర్ణనములు కలుగున చాలా సత్కవులందరూ మేళనంగా తెలుగు చేసి తినిప్పుడు ఆంధ్రదేశ విపిన గణపతంతుడ వెంకటరా కవి గుహరుండ ప్రార్థన దుర్గాదేవి దండక శ్రీమత్ పరబ్రహ్మరూపా విపజ్జాల సంహారిణి సచ్చిదానంద రూపా మహాదేవి నారాయణి విష్ణు మాయా మహాభాగ బ్రహ్మాదిదేవాదికిన్ సర్వలోకాదిందర్లోకాదికిన్ తల్లియున్నీవ దేవీ గుణంబుందకిందాల్చినం భక్తి సాకారవౌదీవు వేట్కన్ గుణాతీత వయ్యున్న వేడన్ నిరాకారవౌదీవ జీవుండవందీవ దేహం పొగిన్నీవ ఈ రెంటికి సాక్షియొప్పు శాశ్వత్ పరబ్రహ్మమున్నీవ వేదాడికిన్ తల్లివై యొప్పు సావిత్రియున్నీవ వైకుంఠమందు అచ్యుతోర స్థలం బంధు నిత్యంబు శోభిల్లు పద్మా మహాదేవి నీవ క్షీరోదధిన్ శేషపర్యంక మధ్యంబుణన్ వద్దు శ్రీ విష్ణుని కొంచు క్షీరాభిరాట్ పుత్రియున్నీవా స్వర్గంబుణన్ వజ్రలక్ష్మికిన్నీవ మత్స్యంబులన్ మత్స్యలక్ష్మీ స్వరూపంబు నీవు ఎన్నా పాతాళంబుణన్ భూవిరాట్ లక్ష్మికిన్నీవ పతి ప్రీతిన్నత శ్రేణికిన్ సర్వసంపత్తులెల్లప్పుడన్ పూర్తితోనిచ్చు విన్నాయున్నీవ నిత్యంబునన్ సత్యలోకంబుడన్ పొంచు భాష సరోజాక్షియున్నీవ గోలోకమందెప్పుడన్ కృష్ణవక్షతలం బంధు చెల్వందు రాధామహాదేవియున్నీవ బృందావనం బంధు బృందాచరా కౌచకోరాక్షియున్నీవ దాక్షాయనీ దేవియున్నీవ శ్రీరాజిరాట్ కన్యగా యౌ పార్వతీదేవియున్నీవ సర్వ అమర శ్రేణికిన్ తల్లియవు దేవతామాతయు నీవ స్వాహాస్వధాదేవులన్ ధాత్రియున్ గంగయున్నీవ లెక్కంబుగా దేవతాపత్నులెల్లన్ రహిన్నీకళన్ పురుషక్లీవ నారీ స్వరూపుంబులన్నీవ వృక్షాదికిన్ బీజమున్నీవ సృష్యంకులం వీవ ఇష్టంభరాదేవియుందప్పు గద్గంధంబుల్ వాకిలియుందప్పుడు బలాహిరాశక్తియున్ వారియుందప్పు సీతత్వము ఆకాశముందప్పు శబ్దంబు
పద్మాప్తునందప్పు తేజంబు సీతాంతునందప్పు సత్తాంతియన్నీకు బ్రహ్మాకులన్ సర్గముంచేయుతున్ విష్ణురూపంబునన్ పాలన్ బద్ధిభావింపుజన్ శంభురూపంబునన్ సర్గమంతంబునన్ దింపుజన్ మూటికెన్ కత్తియొక్కు భాస్వత్ పరాశక్తియవు దీవు సద్బుద్ధియున్ దుష్టియున్ పుష్టియున్ కాంతియున్ భ్రాంతియున్ దాంతియున్ శాంతియున్ సత్యయున్ వేదయున్ నిద్దయున్ భీతియున్ కృష్ణయున్ క్షుత్పిపాసాదులన్ కీర్తియున్ లజ్జయున్ మాయున్ భుక్తియున్ ముక్తియున్ శక్తియున్ రక్తియున్ భక్తియున్ సర్వమున్ నీవా నీ సత్ప్రభావంబు వర్ణింపగా వేదముల్ చాలవా వాణీయు వేదముల్ వా వాణీయున్ చేర నేర వా వాణియున్ నేరదు ఆ బ్రహ్మయున్ శేషుడున్ ధర్ముడున్ చాలరు నేనంత వాడెంతయా దృష్టితే నన్ను వీక్షించి దైవేశ్వరు నాశముందించే రక్షించవే లోకమాత సదాచారపూత హిమాద్రీంద్రజాత సదా పాహి మాం పాహి మాం పాహి శ్రీకృష్ణ జన్మఖండంలో రాశారట. ఇప్పుడు వంశవృక్షం చెబుతున్నారు. తెలగాండులు ఆపస్తంభసూత్రుడు కౌండిన్య గోత్రుడు. గోపీనాథం వెంకటశాస్త్రి భార్య కామాక్షి. ఆయనకి భగవంతుడు బుచ్చనార్యుడు కొడుకు. బుచ్చనార్యుడు కోనమాంబకు నరసశాస్త్రి పరశురామశాస్త్రి కొడుకు. నరశాస్త్రి గారికి వెంకమాంబకు పద్మనాభుడు బుచ్చన భగవంతుడు పుట్టారు. మళ్ళా పద్మనాభుడికి వెంకటలక్ష్యంబకు వెంకయ్య శాస్త్రి అంటే గోపీనాథ రామాయణ కర్త. ఇంతవరకు రామాయణ నుండి అనుమల వెంకట సుబ్బమ్మ వాళ్ళకి పిచ్చయ్య సుబ్బయ్య ఇద్దరు సతీమ. పిచ్చయ్య గారికి వేములపాటి పిచ్చమ్మ ద్వారా పద్మనాభయ్య పుట్టాడు. సుబ్బయ్యకు ఇద్దరు సతీమణులు వేములపాటి పేరమ్మ వేములపాటి పిచ్చమ్మ. వాళ్ళకి అంటే ఈ వేములపాటి వాడి పద్మనాభయ్య గాడీపల్లి రంగమ్మలకు సుబ్బరామయ్య, అలాగే వెంకట సుబ్బమ్మ పులుగుండ్ల సుందరరామయ్య, అలాగే వేములపాటి పిచ్చమ్మ దంపతులకు వెంకయ్య వేములపాటి సుబ్బమ్మ సుబ్బరామయ్య గాడీపల్లి వెంకట సుబ్బమ్మ వెంకట శేషమ్మ గాడీపల్లి వెంకట సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత పద్మనాభయ్య కలువలవల్లి ఇద్దరు సతీమణులు వరలక్ష్మి మారెళ్ళ దుర్గామహాలక్ష్మి. వాళ్ళకి సావిత్రి కొలచం వెంకట ఆంజనేయ శర్మ వెంకట సుబ్రహ్మణ్యం శ్రీనివాసమూర్తి గాడేపల్లి వసుంధరాదేవి ప్రస్తుత గ్రంథకర్త. వాళ్ళకి లలిత పద్మజ్యోతి వంశీకృష్ణ కుమార్ శివకుమార్ చక్రధర్ శ్రీదేవి శిరీష. అలా వాళ్ళ వంశం. ఇలా గోపీనాథ వెంకట కవి గారి పూర్వవంశమంతా మనకి తెలిసిపోయింది. ఇప్పుడు పూర్వ కవి పరంపరలు వెంకటరాజులకు వెంకట కవి అంటే వెంకటగిరి రాజులకు వెంకట కవిపై ఎలాంటి గౌరవం ఉంది మొదలైన విషయాలు రేపు మనం తెలుసుకుందాం.